హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తానండి. మనకి ఈ ప్రోడక్ట్ మీషోలో కానీ, అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ అవైలబుల్‌లో ఉంది. అయితే మనము ఈ ప్రోడక్ట్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలి? కాస్ట్ ఎంత పడింది? మొత్తం డీటెయిల్స్ అయితే గనుక ఈ వీడియోలో చెప్తాను. వీడియో లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేనైతే గనక అమెజాన్‌లో తీసుకున్నాను. మనకి ఆ కాస్ట్ వచ్చేసి కొన్ని యాప్‌లో కొన్ని విధాలుగా అయితే ఉందండి. ఇది మనకు అమెజాన్‌లో పర్చేస్ చేస్తే గనక 400 ఉంది. అదే ఫ్లిప్‌కార్ట్ గానీ లేదా మీషోలో పర్చేస్ చేస్తే కనుక ఇంకా కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది. మీషోలో అయితే కొన్ని బ్రాండ్స్ అయితే గనక అవైలబుల్‌లో ఉన్నాయి. మనకి ఇవి 2 యాప్స్‌లో గనక అయితే గనక సేమ్ బ్రాండ్ అయితే గనక అవైలబుల్ ఉంది. మీషోలో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా 200, 150 అలా అయితే ఉన్నాయి. కాబట్టి మీరు చూసి మనకి మీకు సెట్ అయ్యే స్కిన్‌కి సెట్ అయ్యేదైతే గనక హెయిర్‌కి సెట్ అయ్యేది అంటే ప్యాచ్ టెస్ట్ అనేది తీసుకున్న తర్వాత ప్యాచ్ టెస్ట్ అనేది తప్పకుండా చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయండి. సెట్ అవుతుందంటే మాత్రమే యూజ్ చేయండి. లేదా ఏదైనా ప్రాబ్లమ్‌గా ఉంటే ఇచ్చింగ్ గాని, ఏదైనా మంటగా, దురదగా అనిపిస్తుంటే కనుక స్టాప్ చేసేయండి. అయితే ఈ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేసుకోవాలంటే గనక మనకి వైట్ హెయిర్ ఉన్నా కానీ, అంతేకాకుండా మనకి ఐబ్రోస్ అనేవి థిక్‌గా లేకుండా లైట్‌గా ఉంటాయి. చిన్నపిల్ల కాకుండా ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. అయితే చిన్న పిల్లలకి మాత్రం టచ్ అవ్వనీయకూడదు. హెయిర్‌కి గానీ, ఐబ్రోస్‌కి గానీ దేనికి కూడా టచ్ అవ్వనీయకూడదు. కాబట్టి 16 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనకి ఐబ్రోస్ థిక్‌గా ఉండకుండా మనకి చాలా పల్చగా ఉంటాయి. హైలాషెస్ గానీ, ఐబ్రోస్‌కి గానీ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హెయిర్ వైట్‌గా అయిపోతూ ఉంటాయి కదా! అప్పటికప్పుడు మనకి ఇన్‌స్టెంట్‌గా యూజ్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనము ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఐబ్రోస్ అనేవి థిన్‌గా చేసుకోవటానికైనా, వైట్ హెయిర్‌ని కవర్ చేసుకోవటానికైనా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. వీటిల్లో కలర్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది, ఇంకా లైట్ కలర్ బ్రౌన్ అయితే ఉంది. మనకి 4, 5 కలర్స్‌లో అయితే గనక అవైలబుల్‌లో ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేసుకున్న బ్రౌన్ అండ్ బ్లాక్ అయితే గనక యూజ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని యూజ్ చేసుకోబోయే ముందు ఒకసారి హ్యాండ్ మీద కానీ లేదా చెవి పక్కన గాని ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అది అప్లై చేసిన తర్వాత కొంచెం ఏదైనా ప్రాబ్లమ్‌గా ఉంటే గనక స్టాప్ చేసేసేయండి. యూజ్ చేయొద్దు. అయితే దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 400 పడింది. బ్రాండెడ్ మంచి బ్రాండెడ్ అండి. తీసుకొని యూజ్ చేసుకుంటే గనక మనకు ప్రాబ్లమ్ అనేది అసలుండదు. ఇలా హ్యాండ్ మీద చూపిస్తున్నాను. కలర్ అయితే మనకి బ్రౌన్ అండ్ కొంచెం బ్లాక్ కలర్‌లో అయితే నేను తీసుకున్నాను. మనకి ఐబ్రోస్ గనక మీరు షేప్ కరెక్ట్‌గా లేకపోయినా కానీ, మనకి వీటిల్లో వచ్చేసి మనకి ఐబ్రోస్ అనేవి మనకి షేప్ అనేది కరెక్ట్‌గా ఉండి, మనం అప్లై చేసుకోవటానికి కూడా మనకి స్టిక్స్ లాంటివైతే గనక ఇచ్చారు. దాన్ని పెట్టి మనము చక్కగా వాటి షేప్స్ కూడా మనకిచ్చారు. వాటిని మనం పెట్టుకొని ఐబ్రోస్‌కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందండి. చాలా రీజనబుల్ ప్రైస్‌కి ఇలా డైలీ యూజ్ చేసుకోవటానికి చాలా మంచిగా మనకుంటుంది. ఇదైతే గనక మనకి హైలాషెస్ కానీ, ఐబ్రోస్‌కి గానీ అప్లై చేసుకోవటానికైతే ఇదైతే ఇచ్చారు. మనకి వేసుకోగానే కొంచెం థిక్‌గా అనిపిస్తుంది కదా! దీంతో గనక మనం పెట్టుకొని అప్లై చేసుకున్నామంటే గనక మనకి కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే షేప్స్ అండి. అంటే మనకి చక్కగా మంచి షేప్ అల్లి రావటానికి మనకి అటు ఇటు అయిందంటే మనకి పైన ఫేస్ మీద బ్లాక్‌గా కనిపిస్తుంది గదా! అలా కనిపించకుండా ఉండటానికి మనకి ఏ అంటే సైజ్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! మనకి ఇన్ని అయితే డిఫరెంట్‌గా ఉంటాయో అన్ని షేప్స్ అయితే గనక మనకిచ్చారు. 3 అండ్ 2 అట్లా అయితే ఇచ్చారండి. నాకైతే 3 ఇచ్చారు. మనకి ఐబ్రోస్ షేప్‌ని బట్టి పెట్టుకొని మనము చక్కగా అప్లై చేసుకోవచ్చు. దీన్నైతే గనక డైలీ అప్లై చేసుకున్న అయితే గనక వాటర్ ప్రూఫ్ అండి ఇది. మనకి వాటర్ వేసుకున్నా కానీ మనకి వెంటనే గానీ ఏదన్నా వాటర్ టచ్ అయినా కానీ వెంటనే కానీ ఇదవ్వదు, పోదు. కాబట్టి మనకి మార్నింగ్ వేసుకున్నామంటే నైట్ వరకు కూడా మనకి అలానే ఉంటుంది. తర్వాత మనం క్లీన్ చేసుకున్నామంటే ఏదైనా రోజ్ వాటర్ కానీ, కోకోనట్ ఆయిల్‌తో కానీ రిమూవ్ చేసుకున్నామంటే గనక రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఇచ్చారండి. మనకి బ్రష్ ఒకటి ఇచ్చారు ఫ్రీగా. అంతే కాకుండా ఐబ్రోస్ షేప్స్ మనకి
ఎలాంటి షేప్స్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన షేప్ అయితే మనము ఆ స్టిక్కర్‌తో పెట్టుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే గనక ప్రొడక్ట్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. అంతేకాకుండా మనకి వీటిలో బ్రాండ్స్ అనేవి చాలా ఉన్నాయి. మీ హెయిర్ కలర్‌ని బట్టి, మీకు హెయిర్ థిక్‌నెస్‌ని బట్టి మనం తీసుకొని అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.